నైరుతి రుతుపవనాల ప్రభావంతో జూన్ మొదటి వారంలో కురిసిన వర్షాలకు అనంతపురం జిల్లాలో అక్కడక్కడ రైతులు సాగుకు ఉపక్రమించారు. అయితే గత వారం రోజులుగా ఏర్పడ్డ వర్షాభావ పరిస్థితులతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఖరీఫ్ పంటల సాగుకు ఇంకా సమయం మించిపోలేదని, అదును దాటిపోతుందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రెడ్డిపల్లి కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మల్లీశ్వరి చెబుతున్నారు. అలానే రైతులు తమ ప్రాంతానికి అనువైన రకాలను ఎంచుకొని వ్యవసాయ శాఖ అధికారుల సలహా మేరకు సాగు చేయాలన్నారు. వాతావరణ శాఖ అంచనాల మేరకు ఈసారి సాధారణ వర్షాలు నవంబర్ వరకు కురుస్తాయనే అంచనా ఉందన్నారు. రానున్న వారం రోజుల్లో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్న అనంతపురం జిల్లా రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ మల్లీశ్వరితో ఈటీవీ ప్రతినిధి లక్ష్మీప్రసాద్ ముఖాముఖి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో గడిచిన 10 రోజులుగా చినుకు జాడ లేకుండా పోయింది. ఇప్పటికే కొంతమంది రైతులు విత్తనం వేశారు. ఆ పంటల పరిస్థితి కూడా ఇంకొక వారం రోజులు వర్షం రాకపోతే మొలకలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మల్లీశ్వరి మనతో ఉన్నారు. మేడంని అడిగి అసలు వివరాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఇప్పుడు విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేసవిని తలపించేలా 36 నుంచి 38 డిగ్రీలు. ఏంటి ఈ పరిస్థితికి కారణం ఏంటి? ఇప్పుడు ప్రజెంట్ మనం అనంతపురం జిల్లాలో చూసుకున్నట్లయితే కనుకండి 12వ తారీఖు తర్వాత కొంత వర్షపాతం అనేది తగ్గుముఖం పట్టింది. అయితే అక్కడక్కడ జల్లులు పడుతూ ఉన్నాయి. 2వ తారీఖు మనకి ఋతుపవనాలు వచ్చిన తర్వాత మంచి వర్షాలు కురిశాయి. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే జిల్లాలో 50 మిల్లీమీటర్లు సాధారణ వర్షపాతం నమోదవ్వాల్సింది 148 మిల్లీమీటర్ల దాకా వర్షపాతం నమోదైంది. మొదటిగా నమోదైనటువంటి వర్షపాతానికి కొంతమంది రైతులు భూములన్నీ కూడా సిద్ధం చేసుకుని కొంత సాగును కూడా స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఒక వారం రోజుల నుంచి వర్షపాతంలో గ్యాప్ అనేది రావడం జరిగింది. దీని నుంచి కొంత గాలి తర్వాత ఉష్ణోగ్రతలు కూడా పెరిగాయి. నైరుతి ఋతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించిన తర్వాత ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవటము, గాలి వేగం ఇంత ఉండటము ఎలా చూడవచ్చు? మనకి నైరుతి ఋతుపవనాలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా 19-20 తారీఖుకి కవర్ అయినాయి. అయితే ఈ కాలంలో మనకి అనంతపురం జిల్లాని ప్రత్యేకంగా తీసుకుంటే కనుక జూన్ మాసం మొత్తం కూడా జూలై మొదటి వారం వరకు కూడా గాలి అనేది వేగం ఎక్కువగానే ఉంటుంది. 15 నుంచి 18 కిలోమీటర్ పర్ అవర్ గాలి వేగం రికార్డ్ అయిన సందర్భాలు కూడా మనం గత సంవత్సరాల్లో చూసామండి. గాలి వేగం కామనే అయినా కానీ కొంచెం ఉష్ణోగ్రతలు అయితే ఒక 2 డిగ్రీలు అధికంగానే రికార్డ్ అవుతూ ఉన్నాయి. దీనికి ముఖ్య కారణం మనం చూసుకుంటే కనుక ప్రస్తుతం ఋతుపవనాలు ముందుకు విస్తరిస్తున్న కాలంలో ఒక చిన్న గ్యాప్ అనేది రావడం జరగడం అనే దానివల్ల మనకి టెంపరేచర్ వేరియేషన్ అనేది కనిపిస్తూ ఉంది. అయితే వచ్చే వారం రోజుల్లో మనకి తేలికపాటి నుంచి మధ్యస్థ వర్షపాతం రికార్డ్ అయ్యే సూచనలు ఉన్నాయని మనకి ఐఎండీ నుంచి తర్వాత వ్యవసాయ వాతావరణ విభాగం రేకులకుంట వారి సమాచారం కూడా అందించడం జరిగింది. ఋతుపవనాలు చురుకుగా ఉన్న సమయంలో ఇలా 10 రోజుల పాటు వర్షానికి విరామం ఇవ్వడానికి అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి? నార్మల్గా మనకి ఋతుపవనాలు విస్తరించే టైంలో యాక్టివ్ మాన్సూన్ అనేది ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. ఆ ప్రోగ్రెస్ అయ్యే టైంలో కూడాను ఉష్ణోగ్రతల వేరియేషన్ వచ్చేదాన్ని బట్టి మనకి ప్రెషర్ వేరియేషన్ వచ్చి అక్కడక్కడ మేఘాలు విస్తరించి దాని ప్రకారం వర్షాలు వస్తూ ఉంటాయన్నమాట. విస్తరించే సమయంలో ముందుకి వెళ్ళిపోయిన తర్వాత రాయలసీమ ప్రాంతంలో మెయిన్గా కొంత టెంపరేచర్ వేరియేషన్ తర్వాత కొంచెం గ్యాప్ అనేది సాధారణంగానే వస్తూ ఉంటుందండి ఈ జూన్ నెలాఖరులో. అందుకే మనము రైతులందరికీ కూడా పంటలు వేసుకునేటప్పుడు మంచి వర్షాలు వచ్చి పదును అయిన తర్వాత 75 నుంచి 100 మిల్లీమీటర్లు వర్షం కురిసిన తర్వాతనే నల్ల నేలల్లో 50 నుంచి 75 మిల్లీమీటర్లు వర్షం కురిసిన తర్వాత ఎర్ర నేలల్లో పంటలు వేసుకోవడానికి వెళ్ళమని చెప్తూ ఉంటాము. అదేవిధంగా మన అనంతపురం జిల్లా వాతావరణ పరిస్థితులన్నీ మనం గమనించుకుంటే కూడాను అన్ని పంటలు విత్తుకోవడానికి జూలై మాసం అనేది చాలా అనువైన సమయం. మేజర్గా మనం తీసుకున్నట్లయితే కనుక ఇప్పుడు వచ్చేటువంటి టెంపరేచర్ వీటికి ముఖ్య కారణం అనేది పొడిగాలి. ఋతుపవనాలు ముందుకు వెళ్ళాయి, విస్తరించాయి, కానీ తర్వాత వచ్చేటువంటి కరెంట్ అనేది కాస్త డ్రై కరెంట్ వచ్చింది కాబట్టి టెంపరేచర్ అనేది వేరియేషన్ అవుతుంది. ఇప్పుడు యాక్టివ్ అవుతున్నటువంటి అరేబియన్ సీ బ్రాంచ్ అయితే ఏంటి, బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ అయితే రెండింటి నుంచి కూడా యాక్టివ్ మాన్సూన్ బ్రాంచ్ మళ్ళీ వస్తే కనుక మనకి మళ్ళీ ఈ టెంపరేచర్స్ తగ్గి వర్షాలు అనేది విస్తరించడానికి అవకాశం ఉంది. అంటే ఈసారి వారం రోజులు ముందుగా వర్షాలు కురిశాయి అని చెప్పి రైతులు ఆనందంగా విత్తనం వేశారు. అవి మొలక దశలో ఉన్నాయి. వాటి పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ముందు పడిన వర్షానికి విత్తనం వేసిన రైతులంతా కూడాను మంచిగా సాయిల్ అయితే సాచురేట్ అయింది. సాయిల్ మాయిశ్చర్ కూడా బాగానే ఉంది. దానికి మొలిచినటువంటి మొక్కలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు చిన్న కంది ఎక్కువగా ఆముదం ఈ 2 పంటల్ని రైతులు విత్తడం జరిగింది. ఈ 2 కూడాను
మనకి వచ్చే 10 రోజుల వరకు ఉన్న ఫోర్కాస్ట్తో ఉన్నటువంటి లైట్ రెయిన్ఫాల్ ఏదైతే ఉందో వాటితో సర్వైవ్ అవుతాయి, సమస్య అయితే లేదు. బట్ ఇప్పుడు ఈ తేమకి విత్తనాలు వేయదలుచుకున్న రైతులు మాత్రం ఆగాలి. ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడైతే మనకి 20 మిల్లీమీటర్లు వర్షపాతం పడుతుందో ఆ తర్వాతనే విత్తడానికి వెళ్తే కనుక రైతులకి సేఫ్గా ఉంటుందని. ఇప్పుడు మనకి లేటెస్ట్ ఫోర్కాస్ట్ మనం తీసుకున్నా కానీ, తర్వాత ఎల్నినో కండిషన్, ఎన్సో కండిషన్ అన్ని అనాలిసిస్లు చూసినా కానీ, ముందు మనకి ఎల్నినో అంతా వెళ్ళిపోయి లానినా కండిషన్స్ సెట్ ఇన్ అవుతున్నాయి అని చెప్పి ఫోర్కాస్ట్ రావడం జరిగింది. అదేవిధంగా ఋతుపవనాలు కూడా మనకి విస్తరించాయి. నవంబర్, డిసెంబర్ వరకు కూడా మనకి లానినా కండిషన్ అనేది మెయింటైన్ అవుతూ ఉంది. సో మంచి వర్షాలు అయితే ఈ సంవత్సరం వచ్చే అవకాశం ఉంది. రైతాంగానికి కూడా అన్ని పంటలు పండించుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది వాతావరణం. ప్రధానంగా ఈ వాతావరణ ఉడుదుడుకులు, హెచ్చుతగ్గులు, వర్షానికి విరామము, ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు రైతులకు ఇచ్చే సూచనలు ఏంటి? ఏ పంట అయినా ఎంచుకునే ముందు మంచి రకాలని ఎంచుకోవాలి. వేరుశెనగలోనూ మనకి ఇప్పుడు అధిక దిగుబడిని ఇచ్చేటువంటి TCGS 1694 విశిష్ట రకము, తర్వాత బెట్టని తట్టుకునేటువంటి కదిరి లేపాక్షి, ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉండి ప్రొటెక్టివ్ ఇరిగేషన్ ఇవ్వగలరో అక్కడ మనకి కదిరి, చిత్రావతి లాంటి బోల్డ్ సీడెడ్ వెరైటీస్, ఏదైతే పచ్చి శనక్కాయలకి మంచి డిమాండ్ ఉందో అలాంటి రకాలని కూడా వేసుకోవచ్చు. తర్వాత కంది విషయానికి వచ్చినట్లయితే కనుక కందిలో మధ్యకాలిక రకాల కోసం ఎక్కువగా రైతులు విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి. మధ్యకాలిక రకాలని మనం చూసుకున్నట్లయితే కనుక మనకి ఇక్కడ అనంతపురం జిల్లాకి మంచిగా సెట్ అయిన రకం PRG 176 కందిలో. నల్ల నేలల్లో అయితే కనుక LRG 52, LRG 105 రకాలు కూడా విత్తుకోవచ్చు. దీంతో పాటుగా TRG 59, ఇది కూడా మన గత సంవత్సరంలో రైతుల పొలాల్లో కూడా మంచి దిగుబడిని ఇచ్చింది. నల్లిని తట్టుకునేటువంటి శక్తి కూడా ఉందన్నమాట LRG 105, TRG 59 రకాలకి. ఈ 2 రకాలను కూడా రైతులు విత్తుకున్నట్లయితే కనుక గడిచిన 4-5 సంవత్సరాల క్రితము స్టెరిలిటీ మొజాయిక్ వైరస్ వలన నష్టపోయారు. అలాంటి సమస్యలు రాకుండా విత్తన ఎంపికలో మంచి జాగ్రత్తలు అనేది తీసుకొని మధ్యకాలిక రకాలు, SMD రెసిస్టెంట్ వెరైటీస్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక కందిలో బాగుంటుంది. అలాగే మనకి ఆముదం పంట గడిచిన 5-6 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఏరియా పెరుగుతూ వస్తుంది జిల్లా వ్యాప్తంగా. ఆముదంలో కూడా మనకి ICRకి సంబంధించిన IIOR నుంచి వచ్చినటువంటి ICH 66 అనే రకము చాలా మంచి దిగుబడిస్తుంది. అలాగే ICH 5, భీమా 5 అనే పేరుతో కూడా మన రైతుల్లోకి వచ్చింది ఇప్పుడు అది. ఇది కూడా బెట్టను కూడా తట్టుకొని అధిక దిగుబడిని ఇచ్చేటువంటి ఆముదం రకము. ఈ 2 రకాలు హైబ్రిడ్స్ కూడాను రైతులు వినియోగించుకోవచ్చు. 20 మిల్లీమీటర్లు వర్షం కురిస్తేనే తదుపరి రైతులు విత్తనం వేయాలని, ఇప్పుడు వేసిన పంటలు ఏవైతే మొలక దశలో ఉన్నాయో వాటికి ఇంకో వారం రోజుల పాటు ఇబ్బంది లేదని, వర్షాలు కూడా చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రధాన శాస్త్రవేత్త చెప్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, అనంతపురం జిల్లా, రెడ్డిపల్లి నుంచి.